ఇప్పుడు వాళ్ళు సంపాదించారు. మా తాత మంచిగా బాగా గ్రామంలోనే పెద్ద రైతు ఉండేవాడు. అందరికన్నా ముందు మేము కొద్దిగా ఆర్థికంగా బాగానే ఉండేవాళ్ళం. గ్రామంలో నెంబర్ 1 ఉండేవాళ్ళం. ఆర్సీసీ బిల్డింగ్ ఫస్ట్ మేమే కట్టాము అంకప్పుడు మా తాతయ్య. అప్పుడున్న కొన్ని పరిస్థితుల వల్ల ప్రభావం వల్ల కుటుంబం చితికిపోవటము ఇవన్నీ జరుగుతూ వచ్చింది. అమ్మ చనిపోవడం వల్ల ఇంకా రకమైన ఒక గ్యాప్ ఏర్పడిపోయింది ప్రపంచానికి మాకు. అంతే అన్న. అంతే. ఇంట్లో ఆడవిల్ల ఉంటే దీపం పెట్టుకుంటేనే వేరేగా ఉంటుంది. అట్లా ఆడవిల్ల లేకపోతే ఇల్లంతా చీకటి అయిపోతుంది అంటారు చూడండి, అట్లా ఉంటుంది. అట్లా అని పెళ్లి చేసుకున్నావు మంచిగా. ఇప్పుడు పిల్లలు ఎంతమంది, వాళ్ళు ఏం చదువుతున్నారు? ఇప్పుడు అంటే ఫస్ట్ మొదటి భార్య కొద్దిగా హెల్త్ బాగాలేక అయింది. ఆమెకు ఒక పాప ఉంది. ఆమెకు మ్యారేజ్ చేశాము. ఇప్పుడు మళ్ళీ 2 పిల్లలు. పాపనేమో ఇంటర్ సెకండ్ ఇయర్, బాబేమో 10th. 2 పిల్లలు. మా భార్య వచ్చి ఇప్పుడు నెల్లూరు. నెల్లూరు. వదిన చదువుకున్నదా మరా? బాగా చదువుకున్నది. బాగా చదువుకునే బాధ అవుతున్నది. బాగా చదువుకొని బాధ అవుతుంది. అన్న పాపం ఇంటర్ వదిన బాగా చదువుకున్నదంట. అన్న చెప్తుందా ఇట్లా కాదయ్యా, ఇట్లా ఉండాలి, ఇట్లా మాట్లాడాలి, ఇట్లా వేయాలి, ఇది పద్ధతి కాదు, ఇట్లా మాట్లాడకూడదు, అట్లా ఏమైనా చెప్తుందా వదిని? చెప్పి అలిసిపోయింది ఆమె, మారని మనిషి అని. ఓ ఏమో. వదిన పేరేమడిది? రేవతి. రేవతి వదినే, నేను నీ గురించి ఇట్లా అడిగిన అన్న నేను ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నా. పెళ్ళి పిల్లలు ఇవన్నీ ఒక బాందుకు, నువ్వేమో డ్రైవర్ కొలువు చేసినవంట. అవును. తాపి మేస్త్రి చేసినవంట. తాపి మేస్త్రి కింద పని చేసి, మేస్త్రి కింద కూలి పని. ఇప్పుడు డ్రైవర్ చేతివి ఏడు చేసినావన్న డ్రైవర్ కొలువు? మరి దుబాయ్లో డ్రైవర్ కొలువు ఏనికి పంపించినారు. అప్పట్లో తెలంగాణ బతుకులు అన్నట్లునే ఉంటుండే. వాళ్ళ సోవుడు, అక్కడ పని చేసుడు, ఆడ తాపి పనులు చేసుడు, మేస్త్రి పనులు చేసుడే నడుస్తుండే. అందులో ఆ నంబర్లలో పడ్డా అన్న ఈ అన్నకి ఇట్లా అన్న ఇప్పుడు డ్రైవర్గా పని చేసినవి, తాపి మేస్త్రిగా పని చేసినవి, నీది సీక్రెట్ ఏమన్నా ఉంటే చెప్పు. మస్తు మంది డ్రైవర్లు బాధపడుతున్నారు బయట. ఇక నువ్వేమో ఇంత మంచిగా అవుతుంది, ఎమ్మెల్యే సాబాయి ఇట్లా మంచిగా కూర్చున్నావు. చాలామంది. రేవంత్ రెడ్డి పెయింటరు. రేవంత్ రెడ్డి సారు బ్యానర్లు, పోస్టర్లు అవన్నీ. చంద్రబాబు నాయుడికి ఏముండే? బొంగుండేనా? ఎకరం ఉండే. అలా అయ్యకే 2 ఎకరాలు ఉండే. మరి వేలాది ఎకరాలు ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఎక్కడికి వెళ్ళొచ్చింది చంద్రబాబు నాయుడుకు? అంటే అడిగారు వాళ్ళని. అలాంటి వాళ్ళు మామూలు కుటుంబాలకు వెళ్ళి, రైతు కుటుంబాలకు వెళ్ళి కష్టపడి వచ్చినాము. అది డ్రైవర్ చేసి 35 ఏళ్ళు కష్టం. రూపాయి ఇటుక పెరిస్తే ఈరోజు ఈ పరిస్థితి, ఈ స్థితికి వచ్చాము. ఎవరైనా 2 సంవత్సరాల కింద రావటమా, 3 సంవత్సరాల కింద ల్యాండ్స్ కొని, లేకపోతే వీళ్ళని ముంచి కాంట్రాక్ట్లు చేసి. నీకు రియల్ ఎస్టేట్ లేదా అన్న? రియల్ ఎస్టేట్ చేసి అందరు చేసినట్టు చేస్తాము. అందరు చేసేది అదే కదా. డబ్బు తెలివి ఉన్న ప్రతి ఒక్కడు, డబ్బు వచ్చిన ప్రతి ఒక్కడు చేసేది అయితే భూమి మీద పెట్టుబడి పెట్టడం. భూమి మీద పెట్టుబడి పెట్టుడేనా, లేకుంటే అక్కడిక్కడ ఏమైనా కబ్జా చేసుకొని ఓ చెరువో గిరువో ఏమైనా తీసుకొని ముద్దుగా డెవలప్మెంట్ చేపించి ఇట్లా చేసుడు ఇట్లా ఏమైనా చేసినవా? అట్లాంటి బహిరంగంగానే చెప్తున్నాం కదా. తెలంగాణ అసెంబ్లీ కూడా చెప్పాను కదా. ఒక్కనే చెప్పాను నేను ఎమ్మెల్యే, నేను అవినీతి చేయను, నాకు అవినీతి అధికారులు వద్దు. ఈ రంగంగా చెప్పింది ఒక్కని. ఎక్కడైనా సరే రాజకీయ రంగంలో తెల్ల పేపర్లాగా వచ్చాను, తెల్ల పేపర్ లాగానే వెళ్ళిపోతాను. ఏ మలినం అంటకుంటా. అన్న నేను డ్రైవర్ కొలువు చేసినావు అన్నాక తాపి మేస్త్రి చేసినావు కదా. తాపి మేస్త్రి చేయలేదు, మళ్ళీ తాపి మేస్త్రి కింద కూలీ చేసినావు. అవును. కూలీ చేసినప్పుడు ఎప్పుడన్నా గోడ మంచిగా కట్టకపోతే మేస్త్రి తిట్టిండా అన్న? నేను చాలా మంది తిట్టినారు. ఒక్కరే తిట్టినారు. జీవితంలో అడుగడుగున తిట్టినారు. పుట్టిన నుంచే తిట్లు. ఏమో నీకు కొత్త శానం పెద్దగా ఉన్నదన్న, నేను సూతరాంచుకుంటూ జరుగుతా అన్న. ఇంకొక ముచ్చట అడుగుతా, ఇది అడిగినాక రాజకీయం గురించి మాట్లాడుకుందాం మనం. ఇది చేసినావు, మీ ఆమె మనకు మంచిగా ఉన్నది, నిమ్మలంగా ఉన్నాం, పోరలు ముత్యాలు వాళ్ళు ఉన్నారు. నీ అంగా మీ పోరలు ముద్దుగున్నారన్న, మంచిగా ఉన్నారు పోరలు. నీకు ఎందుకు వచ్చిన లొల్లి అయ్యా? ఈ రాజకీయం బీజకీయం మనకు అవసరమా? మనదంతా మనం చేసుకుందాం గమనం ఉండాన అని అనదా? అంటే ప్రతి ఒక్కరు అట్లా అంటేనే ఇప్పుడు ఈ దేశంలో ఇట్లా ఎందుకు ఉంటాం? నువ్వు ఎట్లా కూర్చుంటుండే, ఎట్లా కూర్చుంటే ఆయన ఇంగ్లీష్ వాడు తండ్రితో ఉంటుండే, నిన్ను నన్ను ఇద్దరిని తండుతుంటుండే. లేకపోతే అక్బర్ గాడు, బాబర్ గాడు ఇప్పటిదాకా తండుతూనే ఉంటుంటారు కదా, మనం చంపుతూనే ఉంటుంటారు. ప్రతి ఇంట్లో ఉంటాయి, వాళ్ళకున్న బలహీనతలు వాళ్ళకు ఉంటాయి. కానీ ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. పక్కింటోడే భగత్ సింగ్ కావాలంటే ఎట్లా, పక్కింటోడే సుభాష్ చంద్రబోస్ కావాలంటే మన ఇంట్లో మాత్రం మనమైతే తలుపు పెట్టుకొని కూర్చుందాం అన్నట్టు కాకుండా. అన్న అక్బర్లు బాబర్లు అంటే యాదకొచ్చింది. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళకు మీకు పచ్చగడ్డేస్తే బగ్గుమంటది. ఏమడదని మీ లొల్లి ఇద్దరిది? ఎందుకు అంటే మీ ఇద్దరు అని కాదు, బీజేపీ వాళ్ళకు ఏమయ్యేమోలకు ఎప్పుడు పచ్చగడ్డేస్తే మండినట్టినాయి.
మమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాం, మమ్మల్ని ద్వేషించే వాళ్ళని ద్వేషిస్తాం. ఇప్పుడు ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఎనిమిస్ ఇద్దరు రకాలు ఉంటారు కదా. ఇప్పుడు నువ్వు ఎవరైతే నీతో స్నేహితంగా ఉంటారో వాళ్ళతో స్నేహితంగా ఉంటావు, ఎవరైతే నేను అసహించుకుంటారో అవమానపరుస్తారో వాళ్ళని కూడా అట్లనే ఉంటావు నువ్వు. కొందరికి అవమానం అలవాటు అయిపోయింది హిందువులకు, సన్నాసులకు. మన హిందువులను ఒక్కటే పొట్టు తిట్టబడితే ఏమైంది, ఎవరు ఏమైనా అన్నారు గతకాలం నువ్వు తిట్టినవా అన్న? అంటే తిట్టినావు, పొట్టు తిట్టినావు, సన్నాసు లాంటివి అదాంటివి ఇదాంటివి, తెలివి లేకపోయే దద్దమ్మలమైతే మాంటివి. అంటే గుళ్ళులో కొడుతుంటే చల్లం రేవట్లేదు, భార్య బిడ్డల మీద అత్యాచారాలు చేస్తుంటే అవమనస్తలేదు, ఆస్తులు లాక్కుంటే చలనం లేదు. కొద్ది కొద్దిగా మేఘాలుగా కమ్ముకుంటున్నది మొత్తము అంటే గమనించకపోతుంది. అదే బాధ, అంతకుమించి ఏముంటుంది, మాకేముంటుంది వాళ్ళకి మాకు. ఈ 600 సంవత్సరాల చరిత్ర కావచ్చు, 1200 సంవత్సరాల చరిత్ర కావచ్చు, 9 కోట్ల మంది హిందువులను చంపారు.